సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటర్లు వేశారు. ఇటీవల మాజీ జేడీ లక్ష్మీనారాయణ తమ జనసేన పార్టీ 88 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని పేర్కొన్నారు. కాగా ఆయన చేసిన కామెంట్స్ కి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసులో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాశాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా అంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అలాగే కోడెల గురించి చెబుతూ క్రిమినల్ కేసు రిజిస్టర్ అయ్యాక కోడెలకు నొప్పి తెలిసినట్టుంది. స్పీకర్ పదవిని పచ్చచొక్కా కార్యకర్త స్థాయికి దిగజార్చిన చరిత్ర ఇతనేది. 23 మంది ఎమ్మెల్యేలను తన యజమాని చంద్రబాబు కొనుగోలు చేస్తే అనర్హులుగా ప్రకటించకుండా దళారీలాగా కాపాడిన వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి సోది దంచుతున్నాడని ట్వీట్ చేశారు. అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారులు మంత్రులతో సమీక్షలేంటి చంద్రబాబు? ఆపద్ధర్మ సీఎంగా ఇంకో 35 రోజులు కృష్ణా రామ అనుకుంటూ కాలం వెళ్లదీయాలి తప్ప అధికారిక వ్యవహారాలతో మీకేం పని? మీ వాలకం చూస్తుంటే రేపు కౌంటింగ్ తర్వాత కూడా కుర్చీని వదలనని మొరాయించేటట్టున్నారు అని బాబుకి చురకలంటించారు విజయసాయిరెడ్డి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.